గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని విధాల జగన్ యువతను మోసం చేశాడు. ఆడుదాం ఆంధ్ర పేరుతో మరోసారి మోసం చేయబోతున్నాడు. యువత నమ్మద్దు. రావుపాటి సాయికృష్ణ వెల్లడి. ఘనంగా మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు జిల్లా నేతలు. ఈ షాపింగ్ మాల్లో భారీ పండుగ ఆఫర్లు ప్రారంభించిన సినీ నటి అనసూయ. నగరంలో సందడి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు తీవ్ర నష్టం చేశారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు రావుపాటి సాయికృష్ణ ఆరోపించారు. యువతకు పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి 4.5 సంవత్సరాలు గడిచినా నేటికి ఆ ఊసే లేదన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరుద్యోగ యువతతో కలిసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరుద్యోగ యువత ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. నేడు ఆడుదాం ఆంధ్ర పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. వేసవి కాలంలో ఇలాంటి ప్రోగ్రాంలను ఏర్పాటు చేస్తారు, కానీ విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయంలో ఆడుదాం ఆంధ్ర పెట్టడం హేయమైన చర్య అని ప్రశ్నించారు. కేవలం యువత ఓట్ల కోసం ఆడుదాం ఆంధ్ర పేరుతో గాలం వేస్తున్నారని తెలిపారు. గుంటూరు జిల్లాలో ఎన్నో క్రికెట్ స్టేడియంలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని పట్టించుకునే నాదుడు లేదని తెలిపారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి కింద 2,000 రూపాయలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు సహాయం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో యువతను డ్రగ్స్ గంజాయికి బానిసలుగా చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణతో పాటు నిరుద్యోగ యువత పాల్గొన్నారు. మనం ఇక్కడ ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి నియంత పరిపాలన వల్ల మోసపూరిత కపట రాజకీయాల్లో భాగంగా బలైన యువత జీవితాల గురించి, నిరుద్యోగ లోకం గురించి, అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మెడలు వంచి తెస్తామన్న ప్రత్యేక హోదా గురించి, అలాగే మెగా డిఎస్సీలు అన్నాడు, ప్రతి సంవత్సరం 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు గడుస్తున్నా ఒక డూపు ఫేక్ జాబులు లేని జాబు క్యాలెండర్ని అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లకు వదిలి, ఏది ప్రతి సంవత్సరం జనవరిలో ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ని అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ల తర్వాత ఒక డూపు ఫేక్ జాబులు లేని జాబ్ క్యాలెండర్ని వదిలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువతను మోసం చేశాడు. అలాగే నిరుద్యోగులు లైబ్రరీల్లో కళ్ళకు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తూ నోటిఫికేషన్ల కోసం, ఉద్యోగాల భర్తీ కోసం, ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూసి ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ లోకం వంచనకు గురైంది. వీళ్ళు చేసిన నోటిఫికేషన్ జాప్యం, జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ 4 సంవత్సరాల కాలంలో, అంటే ఈ 6 నెలలు కాదు, 4 ఏళ్ళుగా 1,345 మంది యువత నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఈ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కానీ, వాళ్ళ గురించి ఆలోచించడం కానీ లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మరి అట్లాగే ప్రతి ఏటా భర్తీ చేస్తూ ఉన్న పోస్టుల గురించి ఎక్కడా లేదు, ఊసే లేదు. గతంలో 2,36,000 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మరి ఏదైతే వైకాపా సంస్థ గత హోంమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 55,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి, 2,30,000 ఉద్యోగాలు అనేది అబద్ధం అని చెప్పారు. అంటే వాళ్ళ హామీలు అబద్ధం అని వాళ్ళే ఒప్పుకున్నారు. కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే నిరుద్యోగ లోకాన్ని వంచి రాష్ట్రంలో పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని తరిమేసి కమిషన్ల కోసం కక్కుర్తిపడి సాఫ్ట్వేర్ కంపెనీల్ని, హార్డ్వేర్ కంపెనీల్ని, చివరికి జాకీ లాంటి అండర్వేర్ కంపెనీలు కూడా ఎల్లగొట్టిన ఘనత ఈ వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా దక్కుతూ ఉంటుంది. సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అట్లాగే చూసుకుంటా ఉంటే గత 4 ఏళ్ల కాలంలో 26,400 ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు పెండింగ్లో ఉన్నాయి. మొన్నటికి మొన్న చూసుకుంటే ఏదైతే ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం, పూర్వం రాజులు పరిపాలించేటప్పుడు వాళ్ళ యొక్క ఇంట్లో ముఖ్యమైన దినాలు, ఈ రాజుగారి జన్మదినం అప్పుడు
ఈ విధంగా ఏదో టోర్నమెంట్లు క్రికెట్ పోటీలు అంటే ఏదైతే క్రీడల పోటీలు పెడతా ఉంటారు మనం విన్నాం. మళ్ళీ ఆ రాజరిక పరిపాలనలాగా భావిస్తూ ఈ నెల డిసెంబర్ 21వ తారీఖున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రేపటి నుంచి 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో అతిపెద్ద క్రీడా పోటీల పేరుతో ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ఆటల పోటీలు ఎప్పుడు పెట్టాలా? వేసవి సమ్మర్ క్యాంపులుగా పెట్టాలా? వేసవి కాలంలో పెడతారు. రేపు తిప్పి కొడితే 2 నెలల్లో ఎన్నికల సంవత్సరంలో ఇంకా ముందే పెడతా ఉంటున్నారు. 10th క్లాస్ పరీక్షలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి, డిగ్రీ పరీక్షలు ఉన్నాయి. కానీ ఆ పరీక్షలను కూడా లెక్క చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ విలువైన సమయాన్ని హరించేందుకు బలవంతపు ఆటలు ఆడిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ సచివాలయ సిబ్బంది ఇళ్లకెళ్ళి ఆడుదాం ఆంధ్రకి స్పందన లేని పక్షంలో కాలేజీ స్కూల్ పిల్లలను టార్గెట్ చేసి వాళ్ళ యొక్క బలవంతపు రిజిస్ట్రేషన్లు చేపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, విద్యార్థులు అయోమయానికి గురవుతూ ఉన్నారు. మా పరీక్షల పరిస్థితి ఏం కావాలో ఈ విధంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు ఆడితే అని చెప్పి. అంటే నేను ఒకటే అడుగుతూ ఉన్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ లోకం అడుగుతూ ఉంది. ఇది ఆడుదాం ఆంధ్ర కాదు, మాకు కావాల్సిన ఉద్యోగాలు అడుగుదాం ఆంధ్ర. ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో మేము కూడా ఈ ప్రభుత్వాన్ని కౌంటర్గా కార్యక్రమాలు చేస్తాం. వీళ్ళు చేసిన ఉద్యోగాల మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే రాష్ట్రంలో దాదాపు 77,000 పైగా ఉపాధి హామీ కార్డులను తొలగించాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు చూస్తూ ఉంటే ఎంతో బాధేస్తూ ఉంది నిరుద్యోగులను చూస్తుంటే. ఈరోజు మీరు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి వెచ్చించబోయే బడ్జెట్ 12 కోట్ల రూపాయల ప్రజాధనం కానివ్వండి, పివి సింధు, అంబట్ రాయుడు లాంటి వారిని ప్రమోషన్కి పెట్టుకుని కిట్ల కోసం వెచ్చించబోయే 50 కోట్లు కావచ్చు. ఈ డబ్బులతో రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాల్ని బాగు చేయొచ్చు, పుస్తకాలు కొనొచ్చు, మౌలిక వస్తువులు కల్పించవచ్చు. కానీ అదేమీ లేదు. అసలు ఆడుదాం ఆంధ్ర అంటే యువత ఫిట్నెస్గా ఉంటారంట ఆడుదాం ఆంధ్ర ఆడితే. అది ఎప్పుడండి? ప్రతి సంవత్సరం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు, క్రికెట్ పోటీలో. మాజీ ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్తో పాటు అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్లు పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి నరేంద్ర కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్, ప్రభాకర్, మొహమ్మద్ నజీర్లు మాట్లాడుతూ రానున్న రోజుల్లో నరేంద్ర కుమార్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అందుకని మనం మనోడు తెలియపోయింది. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత
సంగం డైరీ చైర్మన్ గారు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారి జన్మదినోత్సవ కార్యక్రమంలో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని, అంతేకాదు ఈ 4.5 నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టేసి ఇలా అందరూ కూడా మరి ధూళిపాల నరేంద్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లానే నరేంద్ర గారు తండ్రి గారు కూడా మాజీ శాసనసభ్యులు ధూళిపాల వీరయ్య చౌదరి గారు, వాళ్ళు ప్రజలకి ఎప్పుడు చేరువలో ఉంటూ వాళ్ళ యొక్క కష్ట నష్టాల్లో వాళ్ళ నాన్నగాడి నుంచి కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా సేవా కార్యక్రమం ఉండేవాళ్ళు. అలానే ఆ రోజుల్లోనే మరి ధూళిపాల వీరయ్య చౌదరి గారు సంగం డైరీ అనేది స్థాపించి మరి రైతులకి ఎంతో కొంత ఉపాధి కల్పించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి సంగం డైరీ కార్యక్రమం, సంగం డైరీ చైర్మన్గా మరి ఆయన సేవలు రాష్ట్రంలో కేవలం గుంటూరు జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పెద్ద ఆయనగా, ప్రతి ఒక్కరికి సుపరిచితుడిగా, ప్రతి ఒక్కరికి ఆత్మ బంధువుగా ఉన్నటువంటి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నరేంద్ర గారి అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రజా సమస్యల మీద అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యల మీద అధికార పక్షాన్ని నిలదీయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు కూడా నిత్యం ప్రజల పక్షాన ఈ ఫెస్టివల్ సీజన్ మరింత రంగులమయంగా మారి బెస్ట్ సీజన్ అవ్వాలని షోరూమ్ మరింత సర్వంగా సుందరంగా తీర్చిదిద్దామన్నారు. అంతే సుందరమైన ఆఫర్స్ ప్రజలకు అందుబాటు ధరలలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గల మురుగన్ సిల్క్స్ షాపింగ్ మాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ఫెస్టివల్ ఆఫర్స్ను సినీ నటి అనసూయ లాంచ్ చేశారు. గుంటూరు నగరంలో ఉన్న మురుగన్ సిల్క్స్ ఆమె హాజరై సందడి చేశారు. ముందుగా గుంటూరు ప్రజలకు అభివాదం చేస్తూ కాసేపు ముచ్చటించారు. షోరూం బయట ఏర్పాటు చేసిన స్టేజీపై అనసూయ సినీ గీతాలకు స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. Thank you so much. ప్రాక్టీస్ చేసుకోవడానికి వచ్చి టాపిక్ వేసేసుకోండి. క్రిస్మస్ మళ్ళీ పండుగ, సంక్రాంతి పండుగ కూడా వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది. చక్కగా గోల్డెన్ ఫోటోస్ దిగొచ్చు. చాలా మంచి కలర్స్ ఉన్నాయి. ఐ లవ్ దట్ కలెక్షన్ మురుగన్ సిల్క్స్ లో. సో తప్పకుండా మీ స్పెషల్ డేస్ కి మురుగన్ సిల్క్స్ కి వచ్చి మీరు ఒకసారి చూసేయండి, మీకే అర్థమైపోతుంది చాలా బాగుంటాయని. నేను చెప్పేది అంటే అప్పుడు మీరు చెప్పేది ఏమంట, మురుగన్ సిల్క్స్ వచ్చి షాపింగ్ చేస్తారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. నంది నాటకోత్సవాల ఫైనల్ పోటీలు ఈ నెల 23 నుండి 29వ తేదీ వరకు గుంటూరు నగరంలో జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. అనంతరం ఉదయం 9:30 నుండి రాత్రి 10 వరకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ పోటీలు జరుగుతాయని, ఎన్టీఆర్, వైఎస్ఆర్ రంగస్థల పురస్కారాలు కూడా ఈ పోటీల్లో అందించడం జరుగుతుందని చెప్పారు. కళాకారులకు ఇబ్బందులు లేకుండా కమిటీలను నియమించామని అన్నారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫైనల్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ ప్రదర్శనలు, నంది నాటకోత్సవాల ఫైనల్ ప్రదర్శనలు ఇక్కడ జరగబోతుంది. ఈ నంది నాటకోత్సవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిలిం, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నంది నాటకోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో ప్రిలిమినరీ
పోటీలు జరిగాయి. ఇది పోటీలు, ప్రిలిమినరీ పోటీలు జరిగాయి. ప్రిలిమినరీ పోటీల కోసం న్యాయ నిర్ణేతలే ఆయా ప్రాంతాలకు వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సమాజాలు 115 ఎంట్రీలు వచ్చాయి. మొత్తం ఆ 115 ఎంట్రీలకు సంబంధించి న్యాయ నిర్ణేతలు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ఆ ప్రదర్శనలు వీక్షించి అందులో 38 ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో ఫైనల్ పోటీలకి ఇవి అర్హులు అని తేల్చారు. ఆ ఫైనల్ పోటీలు, ఈ పోటీలు 5 విభాగాల్లో జరుగుతున్నాయి. అవి ఏంటంటే పద్య నాటకం, సాంఘిక నాటకం, నాటిక, బాలల నాటికలు, తర్వాత కళాశాల అండ్ యూత్ నాటికలు. సో ఈ 5 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో ఈ 6 రోజుల పాటు, అంటే 23 నుంచి 29 వరకు ఈ 6 రోజుల పాటు జరిగే ఈ పోటీలు శ్రీ వెంకటేశ్వర నగరంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో జరుగుతాయి. అక్కడ ఉదయం 9:30 నుంచి రాత్రి 10 వరకు నిర్విరామంగా ఈ పోటీలు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ పోటీలకి ఇనాగరల్ ఫంక్షన్ 23వ తారీఖు, అదేవిధంగా ఫైనల్ ఏదైతే ఉందో అవార్డు అది 29వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 78 అవార్డులు ఈ 6 రోజుల పాటు 7 రోజుల పాటు జరిగే ప్రదర్శన నుంచి వివిధ విభాగాల కింద 78 వివిధ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం, ఈ 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇందుకు సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ ఇవాళ కలెక్టర్ గారి నేతృత్వంలో జిల్లా అధికారులతో జరపడం జరిగింది. రకరకాల కమిటీలు వేసుకున్నాం. ఎందుకంటే కళాకారులు ఎవరైతే వస్తున్నారో వారికి సరైన సదుపాయాలు, రవాణా సదుపాయం, అకామిడేషన్ సదుపాయం, ఫుడ్ సదుపాయం, అదేవిధంగా వారికి స్టేజ్ మీద వారికి కావాల్సిన పూర్తి సహకారం, సెట్ ప్రాపర్టీసు, లైటింగ్, ఇవన్నీ చూసుకోవడానికి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీల్లో ముఖ్యంగా నాటక రంగానికి సంబంధించిన ప్రముఖులు, ఎఫ్డీసీ అధికారులు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన సంబంధిత అధికారులు, వీరందరూ కూడా ఈ ఒక్కొక్క కమిటీలో ఆహ్వాన కమిటీ కానివ్వండి, ఆడిటోరియం కమిటీ కానివ్వండి, స్టేజ్ కమిటీ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ అండ్ అకామిడేషన్ కమిటీ కానివ్వండి, ఫుడ్ కమిటీ కానివ్వండి, ఇన్విటేషన్ కమిటీ, మన ప్రెస్ కమిటీ, మీడియా కమిటీ కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించిన కమిటీల్లో ఎఫ్డీసీ నుంచి అధికారి, జిల్లా యంత్రాంగం నుంచి అధికారి, అదేవిధంగా నాటక రంగానికి సంబంధించి ఈ రంగంలో ఉన్న కొంతమంది, వీరందరితో ఒక్కొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అన్ని రకాల పోలీస్ విభాగం కానీ, మెడికల్ అండ్ హెల్త్ విభాగం కానీ, మున్సిపల్ విభాగం కానీ, అదేవిధంగా ఐ&పిఆర్ విభాగం కానీ, ఈ అన్నిటి విభాగాల నుంచి పూర్తి సహకారాన్ని మన కలెక్టర్ గారు అందిస్తున్నారు. దీనికి ఈ ప్రదర్శనలు ఉచితం, అందరూ ఆహ్వానితులే. గుంటూరు నగరం అనేది ఏదైతే ఉందో ఈ గుంటూరు నగరాన్ని సెలెక్ట్ చేయడానికి కూడా ఈ ప్రదర్శనకు ఒక విశిష్ట కారణం ఉంది. ఇదేంటంటే గుంటూరు నగరం కళలకి పెట్టింది పేరు, కళలకి ఆదరణకి పెట్టింది పేరు. ముఖ్యంగా నాటక రంగానికి సంబంధించి ఇక్కడ చాలా, అంటే ఈ ఊరు పేరు ప్రఖ్యాతులుగాంచింది. దానివల్ల ఇంకా ఈ రంగానికి ఇది ఇవ్వడం, అదేవిధంగా ఈ భావితరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్ఫూర్తిగా ఉండడం, ఈ నాటక రంగం అనేది ఇలా ఉంటుంది అని చెప్పడం గురించి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్ ఆడిటోరియంకి ఆ రోజు మహా కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి జన్మదినం. సో మెయిన్ ఆడిటోరియంకి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి పేరును పెట్టవలసిందిగా వివిధ నాటక రంగాల నుంచి వచ్చిన సూచనల మేరకు, అదేవిధంగా మెయిన్ ఆడిటోరియంకి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి ఆడిటోరియంగా పేరు పెట్టడం జరిగింది. బలిజేపల్లి లక్ష్మీకాంతం కళాప్రాంగణంగా పేరు పెట్టడం జరిగింది. సో వచ్చే వాళ్ళందరికీ సంబంధించి, అదేవిధంగా న్యాయ నిర్ణేతలందరికీ సంబంధించి మా గతంలో కూడా ఇక్కడ మన విజయవాడలో ఏదైతుందో ఎఫ్డీసీ ఆఫీస్లో, ఎఫ్డీసీ దగ్గర ఎఫ్డీసీ చైర్మన్ శ్రీ పోసాని కృష్ణమురళి గారి ఆధ్వర్యంలో వివిధ సంఘాలతో సమావేశాలు జరపడం జరిగింది. ఏ రకంగా సెలక్షన్ చేయాలి, జడ్జిలుగా ఎవరు ఉండాలి, ఎంత నిష్పాక్షికంగా, ఎక్కడ ఏ చిన్న మత్స రాకుండా, ఏ చిన్న క్రిటిసిజం రాకుండా ఏ రకంగా నిర్వహించాలని వివిధ సంఘాలు, ఇప్పటివరకు టచ్వుడ్ వివిధ సంఘాలు అందరూ ఈ ప్రక్రియను ఏదైతే ఉందో దీన్ని వారి పూర్తి ఆమోదము, పూర్తి సహకారం తెలియజేయడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. ఈ నాటక రంగానికి సంబంధించి ప్రోత్సాహం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ రంగంలో ఉన్న వాళ్ళు పేద కళాకారులు, మధ్యతరగతి కళాకారులు ఎక్కువగా అధిక భాగం ఉంటారు. వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇవ్వాల్సిన గురుతర బాధ్యత ఎఫ్డీసీ మీద ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ పోటీలు అనేవి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంతే. ఎనీథింగ్ యూ హ్యావ్ డౌట్స్?
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు చేస్తున్న ఆందోళనకు టీడీపీ జనసేన మద్దతు తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనకు గురజాల మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ తల్లుల న్యాయమైన కోరికలు తీరే వరకు తోడుగా ఉండి వారి సమస్యలను నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని అన్నారు. ఎన్నికల ముందు అంగన్వాడీ అక్క చెల్లెలకు పక్క రాష్ట్రాల కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానన్న జగన్ మాట తప్పాడని గుర్తు చేశారు. లేకుండా పోయింది. ఇక 3 నెలల్లో ఎన్నికలు వచ్చినాయి. ఏదో ఒక రకంగా మరలా మీ డిమాండ్లు కూడా నెరవేర్చకుండా మళ్ళీ ఏదో విధంగా గెలవాలి, ఏదో విధంగా మోసపూరితమైన మాటలు చెప్పాలనే దీంట్లో కూడా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూశారు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా రాజకీయ జోక్యం ఉండేది కాదు. మీకు ఏదైనా ఇంటర్వ్యూలు వచ్చినా ఆ సిస్టమ్ ప్రకారం కూడా అది మీకు అందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ఒక పోస్ట్ ఇవ్వాలంటే మీ దగ్గర ఎంత డబ్బులు తీసుకుంటున్నారో ఈ నాయకులు నిన్న కూడా కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అలవాట్లు లేవు. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిమ్మల్ని అందరూ కూడా మార్కెట్ యార్డ్కి పిలిచి నా అక్క చెల్లెల్లాగా భావించి భోజనాలు పెట్టి మీ అందరికీ బట్టలు పెట్టి గౌరవించాను. కానీ ఆ సాంప్రదాయం ఇప్పుడు లేదు. ఎదుట వాళ్ళని గౌరవించే సాంప్రదాయం లేదు. మనకి ఏది అందిందో అది తిందాం. ఎదుటివాడి ఆకలి తెలియదు, ఎదుటివాడు ఎలా బతుకుతున్నారో తెలియదు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. ఎవరైతే మనకు ఆకలి అయితే మన కడుపు చూసి అమ్మలాగా అన్నం పెడతారో వాళ్ళు ఎవరనేది కూడా మీరు గుర్తించాలి. మోసపూరితమైన వాగ్దానాలతోనే అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం మరలా ఏదో విధంగా మోసం చేసి మరలా అధికారంలోకి రావాలని చెప్పి అనుకుంటుంది. కానీ అది జరగదు. ప్రకృతి గొప్పది, దేవుడు గొప్పవాడు. మోసగించిన వాడు మోసగింపబడతాడు. వచ్చే ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి ఎటువంటి పరిస్థితుల్లో రాదు. తప్పకుండా నేను మీకు ఒకటే హామీ ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక చేయకపోతే తప్పకుండా రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో నేను ఏ విధంగానైతే మీకు అనుదండగా ఉన్నానో తప్పకుండా ఈ డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరంగా వచ్చే ప్రభుత్వంలో పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పుకున్నా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదే కాకుండా గతంలో ఏ విధంగానైతే మీ సోదరులుగా మీకు అండదండలుగా ఉన్నానో వచ్చే ఎన్నికలు తర్వాత కూడా వచ్చే ప్రభుత్వంలో కూడా నేను మీ అందరి ఆశీస్సులతో గెలిచిన తర్వాత మీకు ఏ అవసరాలున్నా ప్రభుత్వంలో పనులున్నా లేదా మీ పిల్లలు చదువుకొని ఏదైనా ఉద్యోగాలు కావాలన్నా మీకు ఆరోగ్యపరంగా ప్రభుత్వం నుంచి సహాయం కావాలన్నా అన్ని విధాలుగా అండగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పుకోవడం మీ అందరం కూడా తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ మండలంలో ఉన్న కొల్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి నూతన దేవస్థానం నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నూతన దేవస్థాన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు మరియు పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నాళ్లకు ఎదురుచూస్తున్న దేవస్థానానికి ఎమ్మెల్యే శంకర్రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం శుభపరిణామమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ నాయక్ ఐపీఎస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రమోహన్, చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోళ్ళూరు ఆంజనేయ స్వామి గుడి శంకుస్థాపన జరిగింది. ఈ బెల్లంకొండ అట్రోడ్డు గంగిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో ఈ స్వామివారి గుడి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్వామివారు ఎంతో ప్రసిద్ధి చెందిన కోళ్ళూరు ఆంజనేయ స్వామి టెంపుల్ గతంలో 2 రాష్ట్రాలకే ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. మరి పులిచింతల డ్యామ్ కట్టడం వల్ల ఆ డ్యాంలో ముంపుకి గురవటం వల్ల ఈ స్వామివారిని ఆంజనేయ స్వామివారిని మరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 2014లో తాత్కాలికంగా ఇక్కడ ఈ టెంపుల్ని పెట్టడం జరిగింది. ఈ స్వామివారు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఈ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామివారు పులిచింతల ప్రాజెక్టు అక్కడ ముంపు గురైన దగ్గర నుంచి గుడి స్వామివారి ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో సంవత్సరాలుగా అందరూ చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ గుడి పునర్నిర్మాణానికి మన ఎమ్మెల్యే శంకర్రావు గారి నేతృత్వంలో జరగటం చాలా సంతోషంగా ఉంది. ఇదేంటంటే పూర్వజన్మ సుకృతం. మా అమ్మమ్మలు, మా తాతయ్యలు, మా అమ్మ, నేను కూడా ఇక్కడే పుట్టాను. సో నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈరోజు గుడి నిర్మాణానికి చేయటానికి. సో నా వంతు నేను ఖచ్చితంగా ఆల్రెడీ ఇచ్చాను. ఏదన్నా బ్యాంకులో పెట్టుకున్నామంటే దానికి పట్టా లేదు, రిజిస్ట్రేషన్ కాలేదు ప్రభుత్వం వైపు నుంచి. ఇది చాలా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య. సుమారుగా 3,000-5,000 పైచీలకు ఇళ్లున్న ఈ మొత్తం అన్నింటిలో కూడా కలిపి నా నియోజకవర్గంలో కానీ, వీరి నియోజకవర్గంలో కానీ, పక్కన ఉన్నటువంటి గురజాల నియోజకవర్గంలోనూ కానీ, దాన్ని మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నిర్వాసితులు అనేక సందర్భాల్లో నాకు గుర్తు చేశారు. నేను అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల ఇరిగేషన్ శాఖ మంత్రిగా అవడం వలన రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారితో పలుమార్లు చెప్పి ఒక జీవో ఇష్యూ చేశాం. నిన్నే అది జీవో అయింది. అదేమిటంటే ఇక మీకు ఎవరైతే నివసిస్తున్నారో, ఎవరికైతే అంతకు ముందు పొజిషన్ సర్టిఫికెట్స్ ఇచ్చారో వారికి గవర్నమెంట్ వితౌట్ ఛార్జెస్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేటటువంటి ఒక జీవోను మీరు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సాధ్యం కాదని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా స్పష్టం చేశారు. గురువారం నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ వార్డు ఎల్ఆర్ కాలనీ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ వైసీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశ చరిత్రలోనే ఎన్నడూ లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అజయ్ సుధాకర్ రెడ్డి, వార్డు అధ్యక్షులు మురళి, వైసీపీ శ్రేణులు అంజిరెడ్డి, చెంచయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు కొట్లే ఫామ్ లో లేవుగా మాము మాము కొట్లా అందరు ఫోటోలో పడతారు భయ వాళ్ళకి ఇలా పట్టుకుంటారు రేపని అల్లు వచ్చినాయి చూడయ్యా నేను కాదు రెడ్డి గారు నేను పట్టించుకోమా నువ్వేంది పల్నాడు నర్సారావుపేట మండలంలోని చిన్న తుర్కపాలెం గ్రామంలో నిన్న రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైన గన్ని బ్యాగ్స్ గూడెంను నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్థానిక పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల గల నష్టం జరిగిందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలను ప్రాథమిక విచారణ చేపట్టాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ ఆఫీస్ పిలిపించి అందరినీ కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడి ఆల్ సీసీ కెమెరాలన్నీ ఇన్స్టాల్ చేసి ఒక ఇది పెట్టండి కమిటీ షుడ్ నాట్ రెండోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే ఈ మర్డర్ కేసులు 2 ఉన్నాయంట. అవసరమైతే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి చెప్పండి దీంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరే చూసి దీన్ని ట్రేస్ అవుట్ చేసి పెట్టండి. గట్టిగా చేసి సీరియస్గా తీసుకొని మీ నేతృత్వంలో జరగాలి, మీరు చేయాలి. బాగా కదండి వాళ్ళు ఎవరో వాళ్ళు అదే కొంతమంది ఏదో గొడవ జరిగింది అన్నారు. ఆ గొడవను కూడా పూర్తిగా విచారణ కల్పించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. ఇలాంటి ఇన్సూరెన్స్ చేయించాలి. ఇన్సూరెన్స్ చేయించాలి. ఈరోజు నిన్న రాత్రి చిన్న తుర్కపాలెం గ్రామంలో ఈ యొక్క గోతాల గోడౌన్ ఏదైతే ఉందో మన వెనక్కి కనపడుతుందో దీనిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి సుమారు 10 లక్షల రూపాయల మేరకు ఆస్తి నష్టం. మనందరికీ తెలిసిన విషయమే. చిన్న తుర్కపాలెం గ్రామంలో అందరూ కూడా గోతాలు పుట్టి వీళ్ళంతా కూడా ఈ రాష్ట్రానికి కానీ దేశంలో పలు ప్రాంతాలకు తీసుకువెళ్ళి వీటిని అమ్మే కార్యక్రమం చేసి వాళ్ళ కుటుంబాలని పోషించుకునే కార్యక్రమం చేస్తుంటారు. చాలా సంవత్సరాల నుంచి ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే రాత్రి కొంత గొడవ కూడా జరిగింది. ఇక్కడ కొంతమంది అనుమానితుల పేర్లు కూడా చెప్తా ఉన్నారు. పోలీసు వారిని కూడా డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఈ యొక్క ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ నష్టపరిహారం కూడా పూర్తి చేసే వాళ్ళకి చెల్లించే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి డిఎస్పీ గారితో మాట్లాడి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమం, అట్లానే గ్రామంలో ఉన్న అందరినీ కూడా పిలిచి వ్యాపారస్తులను కానీ పెద్దలను కానీ పిలిచి కూర్చోబెట్టి
డిఎస్పీ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా సమన్వయం పాటించండి. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కనీస వేతనాలు పెంపుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని చేపట్టిన నిరాహార దీక్షలకు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సాంఘీభావం తెలిపారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆనంద్ బాబు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందిని కట్టు బానిసల్లా చూస్తున్న జగన్ రెడ్డి తీరు బాధాకరణమని అన్నారు. జగన్ రెడ్డి మాటల మనిషే గాని చేతల మనిషి కాదనడానికి అంగన్వాడీ కేంద్రాలే నిర్వహణ సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరే నిదర్శనమని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, రాష్ట్రంలోని మహిళలందరూ జగన్ రెడ్డిని గద్దె దింపడానికి మహాశక్తుల్లా మారబోతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెలో గుర్తించాలి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా. ఇవ్వాలి కనీస వేతనం, ఇవ్వాలి కనీస వేతనం. హలో వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 3 రోజుల నుంచి రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిరవధిక సమ్మెలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏం జరిగినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతూ ఉంది. వాళ్ళకి దున్నపోతు మీద వర్షం పడ్డ చందనం వ్యవహరిస్తూ ఉంది. లెక్కలేని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్రమ అర్జన అడ్డగోలుగా మేసి కడుపు గాలి ఆందోళన చేస్తున్నటువంటి మిమ్మల్ని ఒళ్ళు బలిసి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. నేను చూశాను. చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే ఇవాళ 2023 ఇంకో 4 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చే ముందు మీకు ఏం చెప్పాడో మాకు గుర్తుంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే టైంకి రాష్ట్రం విడిపోయి అనేక కష్టాల్లో ఉంది. ఆ రోజు అనేక ఇబ్బందులు ఉన్నాయి. లోటు బడ్జెట్ ఉంది రాష్ట్రానికి. అయినా కూడా మీరందరూ చివరిలో ఆందోళన కార్యక్రమం చేశారు. నాకు గుర్తుంది. విజయవాడలో ఆందోళన చేస్తే చాలా గొడవ జరిగింది, పెద్ద గొడవ. కానీ అప్పటికే నేను మంత్రివర్గంలో ఉన్న నాకు బాగా గుర్తు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు మీ వేతనాలు పెంచడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని మీకు కమ్యూనికేట్ చేసే దానిలో సమయాభావం వల్ల చాలా ఆందోళన జరిగింది విజయవాడలో. కానీ ఆందోళన జరిగిన వెంటనే మీకు ఆ రోజు పెంచిన జీతాలన్నీ కూడా అవి ప్రకటించి అమలు చేసినటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. 4,200, 6,000 ఈ రేంజ్లో ఉన్నది ఒక్కసారి ఎంతో 13,500కి 10,500కి తీసుకెళ్ళినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెంచాడని చెప్పి ఈ పెద్ద మనిషి పాదయాత్ర చేస్తా అంగన్వాడీలు అడిగితే నేను అధికారంలోకి రాగానే తెలంగాణలో ఉన్నదానికంటే ఎక్కువగా మీకు అందిస్తానని చెప్పాడు. ఇవాళ తెలంగాణ వాళ్ళతో ఎక్కువగా కాదు కదా. గర్భిణీ మహిళలు నొప్పులకు భరించలేకపోవడం, ముహూర్తాల పేరుతో శస్త్రచికిత్సల కోసం తాపత్రయపడుతుండడం బాధాకరమని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సుశ్రుత హాల్లో
జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం ఆధ్వర్యంలో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు బరువు తక్కువ పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నాగరికత పెరుగుతున్న సమాజంలో ముహూర్తం పెట్టుకొని పిల్లలకు జన్మనిచ్చేందుకు తల్లులు సిద్ధపడుతుండడం విచారణకరమని ఆయన అన్నారు. దానివల్ల అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు. ప్రకృతి పరంగా శిశువు జన్మిస్తే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారని ఆయన అన్నారు. సాధారణ శస్త్రచికిత్సల వల్ల శిశువులు ఆరోగ్యంగా పుడతారని ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. నెలలు నిండకుండా శిశువులు జన్మిస్తే ఆరోగ్యవంతంగా ఉండడం కష్టమని ఆయన అన్నారు. పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారని ఆయన అన్నారు. జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం చిన్నారులకు వైద్య సేవలు సత్వరంగా అందించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాలను గుర్తించి వైద్య పరీక్షలు చేసి మందులు అందించాలన్నారు. చిన్నారులకు కంటి నిపుణుల సమక్షంలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. కంటి లోపాలు ఉన్న పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన అన్నారు. కంటికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మంచిదని ఆయన చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రవణ్ బాబు మాట్లాడుతూ జిల్లా బాలల సత్వర చికిత్స కోసం వచ్చే చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజిని డాక్టర్ని కానీ లేకపోతే ఏఎన్ఎంస్ కానీ లేకపోతే నర్సెస్ కానీ వాళ్ళకు కూడా మ్యాన్హెటైన్ చేసే క్రమం కూడా జరుగుతూ ఉంది. 100% సేఫ్ డెలివరీ తొందరగా చేసే అనేది ఈ కాలంలో చాలా తరచుగా జరుగుతుంది అనేది నా అభిప్రాయం, చాలా ప్రజల అభిప్రాయం కూడా. దీనికి కారణాలు ఏంటంటే మనం చేసుకున్న తొందరపాటు చర్యలు కొన్ని ఉంటాయి. అన్నెసరిగా కొన్ని ఆపరేషన్లు జరగడం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అలానే కొన్ని జబ్బులు, అదే బీపీ ఉండటం కానీ, హైపర్ టెన్షన్ కానీ, ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ప్రీమెచ్యూర్ డెలివరీస్ వస్తాయి. ప్రీమెచ్యూర్ డెలివరీ కాకుండా 28 వారాల గర్భిణి ముందే డెలివరీ అయిపోయిన బేబీస్, అబార్టెడ్ బేబీస్, వాళ్ళని సేవ్ చేసే క్రమంలో కూడా ఆ ప్రీమెచ్యూర్ బేబీకి ఇవ్వాల్సిన జాగ్రత్తని వాళ్ళ మన శ్రావణ్ గారు చాలా డీటెయిల్గానే చెప్పారనిపిస్తూ ఉంది. బట్ యాజ్ ఫర్ అది నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నెల నిండేదాకా గర్భిణిని ఉంచడానికి ప్రతి ఒక్క డాక్టర్ ప్రయత్నించాలి. యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ వీక్స్, లాస్ట్ 2 వారాలు 3 వారాల్లోనే టోటల్ మెచ్యూరిటీ అనేది వస్తుంది. కాబట్టి 38 to 40 వీక్స్ గర్భిణి వచ్చేదాకా కూడా మనం ప్రయత్నించడం జరగాలి. ఆ తర్వాతనే ఇండక్షన్ కానీ అవసరాన్ని బట్టి ఏం చేయాలన్నది ఇప్పుడు డాక్టర్లు నిర్ణయిస్తారు. బట్ ఈ మధ్య కాలంలో వేచి చూసే విధానం అయితే మాత్రం టోటల్గా లోపమే జరుగుతూ ఉంది. అది పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు కూడా తొందర చేయటం. కొంతమంది నొప్పులు పడటానికి ఇష్టం లేని తల్లులు ఆ అమ్మాయి గర్భిణీశ్రీ యొక్క తల్లులు కానీ వాళ్ళు కానీ మా అమ్మాయి నొప్పులు పడుతుందనే మాటలు కూడా నేను వింటున్నాను. అలానే ముహూర్తం సీజేరియన్ చాలా సార్లు చూస్తున్నాం. ముహూర్తం పెట్టుకొని కాన్పుకి వస్తున్నారు. ముహూర్తం పెట్టుకొని మంచి ముహూర్తంలో పుట్టినంత మాత్రాన మంచి జరిగిద్దా అంటే మంచి కన్నా కూడా ఈ ప్రీమెచ్యూరిటీ అనే చెడే జరిగే అవకాశం ఉంది. సో ముహూర్తం సీజర్లు అనేది కంప్లీట్గా మానివేయాలి. టోటల్గా నేచర్ ఎలా చేస్తుంది, ప్రకృతి మనకేం చేసింది, ఆ ప్రకృతి పూర్తిగా మన ప్రకృతికి వదిలేయాల్సిన అవసరం ఉంది. దాని అంతా అదే నార్మల్ డెలివరీ అవ్వడానికి, నొప్పులు రావడానికి ప్రయత్నించేసి ఆ టైంలోనే ఏదైనా అవసరాన్ని బట్టి నార్మల్ డెలివరీ చేయాలా లేకపోతే సిజేరియన్ ఆపరేషన్ చేయాలా ఆ టైంలో చేస్తే 100% ఒక మెచ్యూర్డ్ ఫీటస్, మెచ్యూర్డ్గా నెలల నుండి పరిపూర్ణమైన డెవలప్ అయిన శిశువు జన్మించే అవకాశం ఉంటుంది. ఇవంటి బులెటిన్ విశేషాలు.